జనసేన ఆవిర్భావ సభలో పలువురు చేసిన ప్రసంగాలు ఇప్పుడు కూటమిలోని ఆ రెండు పార్టీలను ఆత్మపరిశీలనలోకి నెట్టిందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి భవిష్యత్ ముఖచిత్రం ఎలా ఉండబోతుందనే విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. కూటమి భాగస్వామి బీజేపీలో సైతం చర్చనీయాంశం అవుతుంది. రాష్ట్ర జాతీయ అంశాలపైన తన ఉద్దేశమేంటో కుండబద్దలు కొట్టేశారు పవన్ కళ్యాణ్. ఈ సభ ద్వారా తమిళనాడు రాజకీయాలపైన వ్యాఖ్యలు చేశారు. అక్కడ అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. హిందీ సినిమాల డబ్బింగ్తో వ్యాపారం చేసుకోవచ్చు కానీ హిందీని మాట్లాడకూడదా అంటూ సూటిగా ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని డిఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. హిందీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా తమ సినిమాలను ఆ భాషలోకి డబ్బు చేసుకుంటున్నారంటూ చురకలంటించారు. ఇదేం లాజిక్కో అర్థం కావట్లేదని పవన్ అన్నారు. భారత్లో లింగ్విస్టిక్ డైవర్సిటీని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఎన్ని భాషలను నేర్చుకుంటే అంత మెరుగుపడతామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలిచిన త్రిభాషా సూత్రాన్ని అనుసరించక తప్పదని ఆయన స్పష్టం చేశారు.